సహజంగా ఫిబ్రవరి లాస్ట్ వీక్ లోనైనా లేకపోతే మార్చి ఫస్ట్ వీక్ లోనైనా 18వ లోక్సభకి నోటిఫికేషన్ వస్తుంది. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కూడా ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది. కొంచెం ముందుగా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక 10-15 రోజులు ముందుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా శాసనసభ ఎన్నికలకు సమాయత్తమవుతున్నట్లుగా మనకు కనపడుతుంది. హ్మ్. 2 సంవత్సరాల క్రితమే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్లోగన్ ఇచ్చింది, వై నాట్ 175. అంటే 175కి 175 శాసనసభ స్థానాలను ఎందుకు గెలవకూడదు అనేటటువంటి ఒక స్లోగన్ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది, ఎన్నికలు దగ్గరకు వస్తున్నటువంటి సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ తనకి ఐపాక్ సర్వే, ప్రశాంత్ కిషోర్ సర్వేలు ఉన్నాయి. ఆ సర్వేల ప్రకారంగా ఎక్కడెక్కడైతే ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉన్నదో, ఎక్కడెక్కడైతే సిట్టింగ్ల పైన వ్యతిరేకత ఉందో వాళ్ళందరినీ మార్చుకునేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పటికే ఒక 11 నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను మార్చారు, ఇంక్లూడింగ్ 3 మినిస్టర్లను కూడా మార్చారు. ఇంకొంతమందిని వాళ్ళ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో వాళ్ళతో ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి సమావేశమైనట్లుగా మనకి కనపడుతుంది. అయితే వై నాట్ సిట్టింగ్స్ అనేటటువంటి కార్యక్రమం పైన మనం చర్చ పెట్టాం. అంటే సిట్టింగ్లకు ఎందుకు టికెట్ ఇవ్వట్లేదు అనేటటువంటి అంశం పైన మనం పెట్టాం. అయితే ఇటీవలనే తెలుగు రాష్ట్రాల్లో అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా శాసనసభ ఎన్నికలైంది. శాసనసభ ఎన్నికలు అయిపోయిన తర్వాత పోస్ట్ మార్టం జరుగుతున్నటువంటి క్రమంలో ఒక అభిప్రాయం ఏం వ్యక్తమైందంటే, అధికార బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది అనేటటువంటి ఒక చర్చ వస్తున్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి అక్కడ శాసనసభ్యుల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందరికీ టికెట్లు ఇచ్చిండు. అందరికీ టికెట్లు ఇచ్చేసరికి ప్రజల్లో ఎమ్మెల్యేల పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఒక 30 మందిని కనుక మార్చి ఉంటే బీఆర్ఎస్ పార్టీ మళ్ళా ఎన్నికల్లో గెలిచేదనేటటువంటి అభిప్రాయాలు వచ్చినాయి. బీఆర్ఎస్ 12 చోట్ల అభ్యర్థులను మారిస్తే 10 మంది గెలిచారు. అంటే ఆ కాన్సిక్వెన్స్ లో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామం ఏంటి అంటే, ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా పట్టించుకోకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాళ్ళకి టికెట్లు ఇవ్వటం వల్ల బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు దూరమైంది అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగేటటువంటి ఎన్నికల్లో కూడా ఇప్పుడు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించింది. 151 మంది ఎమ్మెల్యేలు గెలుచుకుంది. ఇప్పుడు వాళ్ళందరినీ అక్కడ కూడా రిపీట్ చేస్తే ప్రభుత్వ వ్యతిరేకత, ఎమ్మెల్యేల పైన ఉన్నటువంటి వ్యతిరేకత చాలా మంది ఓడిపోతారనేటటువంటి అభిప్రాయం వచ్చింది. కాబట్టి చాలా చోట్ల అభ్యర్థులను మార్చుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే సిట్టింగ్స్ అనేటటువంటి కార్యక్రమం ఇప్పుడు మనం చర్చ పెట్టాం.